నా పేరు దొమ్మకొండ ప్రసన్న, నాది మెడికల్ షాప్. వెంకటరమణ మా చిన్న మామయ్య, దొమ్మకొండ వెంకటరమణ. మా మామయ్య అన్నది ఈరోజు సీసీ కెమెరాలు ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము. సీసీ కెమెరా ద్వారా ఏంటి అంటే మనకి ఊర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇఫ్ ఇన్ కేస్ దొంగలు పడినా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లు అయినా చేసినా మనకి ఫస్ట్ సీసీ కెమెరా ఫుటేజ్లో మనకి తెలిసిపోతుంది. దాని ద్వారా ఏంటి అంటే పోలీస్ వాళ్ళకు కూడా కాస్త ఈజీగా ఉంటుంది. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటే ఆ దొంగను కూడా ఈజీగా కనిపెట్టవచ్చు కదా, చేయొచ్చు కదా, అలా ఈజీగా ఉంటుంది. దానికోసం చాలా సంతోషంగా ఉన్నాము. ఈజీగా అయిపోతుంది పని. బాలకృష్ణ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వెంకటరమణ మా బాబాయి, నేను విజయప్రసాద్ వాళ్ళ అబ్బాయిని. సో మేము జాబ్ లైఫ్లో బిజీ ఉండి పుట్టినూరుని ఏమైనా మర్చిపోతున్నామో కానీ ఆయన సంకల్పం గొప్పది. పుట్టినూరుకి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, చేశాడు. ఇప్పుడు మన ఒక సొంత ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడతాం, ఎంత ఖర్చు అవుతుందని. ఊరి మొత్తం చేస్తున్నాడంటే అది సంకల్పానికి మెచ్చుకోవాలి. చాలా సంతోషంగా. నా పేరు మౌనిక, నేను కాలేజ్లో వర్క్ చేస్తాను. మల్లారెడ్డి కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తాను. ఈరోజు వెంకటరమణ మా చిన్న మామయ్య. ఆయన ఇక్కడ ఊర్లో నుంచి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. ఊరికి మెయిన్గా సెక్యూరిటీ పర్పస్ ఉంటేనే, సెక్యూరిటీ ఉంటే ఊర్లో కూడా అందరు సేఫ్టీగా ఉంటారు. ఆ సేఫ్టీ కోసం అనేది ఆయన ఆలోచన సీసీ కెమెరాలు ఆలోచించాడు. దానివల్ల ఏంటి అంటే ఊర్లో దొంగతనాలు తగ్గుతాయి, దాంతో సెక్యూరిటీ అనేది బాగా ఉంటుంది. మెయిన్గా ఆయనకు ఊరిపైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఊరి మీద ఇంట్రెస్ట్తో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈ కెమెరాలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్షయ్ నా పేరు. మా నాన్న పేరు దొమ్మకొండ వెంకటరమణ. మా నాన్నగారు మెడికల్ షాప్ ఉంది. ఊరు మీద ప్రేమతోని ఊరికి మంచి చేద్దాం అని చెప్పి ఊర్లో అందరు ఇప్పుడు దొంగతనాలు అవుతున్నాయని చెప్పి ఆ బాధకి సీసీ కెమెరాస్ పెట్టించడం జరిగింది. దాన్ని అందరు సపోర్ట్ చేశారు, ఊరు ప్రజలు కూడా, దానికి సంతోషం. నా పేరు మురళీకృష్ణ. ఈ పని చేస్తున్నాక మాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటరమణ మా బాబాయ్. ఈ ఊర్లో ఈ కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఊరంతా సపోర్టింగ్గా ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నేను దోమకొండ అఖిల్, వెంకటరమణ వాళ్ళ పెద్ద అబ్బాయిని. ఆయన ఇదొకటే ఫస్ట్ కాదు, దీనికన్నా ముందు చాలా సేవా కార్యక్రమాలు చేసినారు. అంటే పెళ్ళి అయినప్పుడు ఊర్లో లేని వాళ్ళకి ఆర్థికంగా సహాయపడడం, ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయపడడం, ఇలా ఎన్నో చాలా మంచి పనులు చేసినారు. ఇదే కాకుండా ఇట్లానే ముందుకు ఇంకా చేసుకుంటూ వెళ్ళాలని నాకు తోచినంత డాడీకి సాయం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. మా తాత దోమకొండ అనంతరాములు. ఆయన గవర్నమెంట్ టీచర్ ఉండే. ఆయన అప్పటి నుంచే ఊరికి మంచి చేయాలి, ఆయనకు తోచినంత మంచి పనులు చేస్తుండే. దాని తర్వాత మా పెద్దనాన్న, ఆయన దోమకొండ విజయప్రసాద్. ఆయన అయితే ఇంకా ఊర్లో ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు. ఆయన ఇంకా ఊరికి ఒక పెద్ద మనిషిలాగా. వాళ్ళ బాటలో మా నాన్న నడుస్తున్నాడు, తర్వాత మా నాన్న బాటలో మేము నడుస్తాము.